ఇండ్ల గోస, ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ కేటాయింపు, నిరాశ్రయులకు తప్పని నిరాశ, మాట దాటేస్తున్న పంచాయతీ కార్యదర్శి, అంతా కమిటీల నిర్ణయమే అని సమాధానం, ఓట్లు వేసి ఆదరించిన మాకు నిరాశేనా, ఆవేదనలో ములుగు జిల్లా కాల్వపల్లి గ్రామస్తులు, అధికార పార్టీ నేతలకు నిరసన సెగ. ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మీరు పంచాయతీ సెక్రటరీలను అనడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు ఇవాళ పంచాయతీ సెక్రటరీలు వాళ్ళకి ఇష్టం వచ్చిన పేరు వాళ్ళు రాయడానికి అవకాశం ఉందా? ఎక్కడైనా అవకాశం ఉందా? మీరు ఆ ఇందిరమ్మ కమిటీలని వేసి ఆ కమిటీలకు అధ్యక్షులుగా మొత్తం కాంగ్రెస్ లీడర్లను పెట్టి మళ్ళీ పంచాయతీ సెక్రటరీల మీదకి నెట్టేస్తే ఎట్లా? అక్కడ లోకల్గా ఉన్న అధ్యక్షుడు ఆయనకి ఎవరు నచ్చితే, పైన ఉన్న ఎమ్మెల్యే ఎవరు చెప్పితే, ఇట్లా రకరకాల అంశాలు పనిచేస్తున్నాయి. మనం ఎవరన్నా అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారని ఇట్లా ఫోన్ చేసినా కూడా లేదా ఇందిరమ్మ కమిటీలే చూసుకుంటున్నాయి, మాకు సంబంధం లేదు, ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు. ఆ ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు కూడా డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లై చేసుకుంటున్నారు. అర్హులు ఉంటే ఓకే, ఎకరాల భూములుండి ఉద్యోగాలుండి అన్నీ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకొని వాళ్ళకి తీసుకుంటున్నారు. నిరుపేదలు అన్యాయం అయిపోతున్నారు. దీనివల్ల మీకు లాభం తర్వాత రాజకీయంగా కాంగ్రెస్కి నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. నిన్నేదో వీడియో వచ్చింది, ఇగో ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాలువపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అర్హులను నమోదు చేయకుండా ఇల్లు ఉన్న వారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇల్లు ఇచ్చారని అర్హులైన నిరుపేద మహిళలు కాంగ్రెస్ మీద మండిపడ్డారు. గత ఏడాది వచ్చిన వరదలకు ముంపునకు గురై పూర్తిగా మునిగిన ఇండ్లు సందర్శించిన సీతక్క మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని ఇప్పుడు పార్టీ నాయకులు చెప్పిన వారికి కట్టబెడుతున్నారని ఆవేదన చెందారు. జనాలు ఇట్లా రోడ్ల మీదకి వస్తున్నారు పాపం, ఎంత ఘోరం చూడండి. మొన్న ఆయన కడియం శ్రీహరి కాళ్ళ మీద పడ్డాడు ఒక ఆయన, ఒక ఫ్యామిలీ, మాకు ఇందిరమ్మ ఇల్లు లేదని ఆయన ఏదో చిన్న రేకుల ఇంట్లో ఒక చిన్న ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. మరి అట్లాంటి వాళ్ళకి కదా మీరు ఇవ్వాల్సింది. అసలు ఇది ఆ ఇందిరమ్మ కమిటీల పేర్లు పెట్టి ఆ కాంగ్రెస్ నాయకుల చేతిలో పెట్టడమే తప్పు. ఇది ఎక్కడి నుంచి అమలు కావాలా? అధికారుల చేతిలో పెట్టాలి. జెన్యూన్గా అక్కడ అమలు చేయడానికి గ్రామ సభ ఏర్పాటు చేయాలి. ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామస్తులంతా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళంతా అక్కడికి వస్తే ఎవరికి భూములు ఉన్నాయి, ఎవరికి సంపాదన ఉంది అని మీకు తెలియదా అండి?